కటక్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ తన బ్యాట్ కి పనిచెప్పారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లపై మొదటి నుంచి దాడి చేస్తున్న రోహిత్ 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆదిల్ రషీద్ వేసిన 27వ ఓవర్లో రెండో బాల్ కి సిక్సర్ కొట్టిన రోహిత్ కెరీర్లో 32వ వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. ఇక దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్మెన్ గా రోహిత్ రికార్డు సృష్టించగా వన్డేలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. లివింగ్ స్టన్ వేసిన 29వ ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. దీంతో 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇటు శుభమన్ గిల్ 60 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులతో రాణించారు. ఇక 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ 6లు, 4లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఎడ్జిలో ఉన్న ఫిల్ స్టాల్ ఆచూతూచి ఆడారు. ఇద్దరు జట్టుకు 81 పరుగులు జోడించిన తరువాత వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో ఫిల్ స్టార్ అవుట్ అయ్యాడు. దీంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన జో రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. భారత పేసర్లను దాటిగా ఎదుర్కొంటూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక లివింగ్ స్టోన్ 41 పరుగులు, బట్లర్ 34 పరుగులు, బ్రూక్ 31 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జడేజాకు 3 వికెట్లు దక్కగా షమి, అర్షద్ రాణా, పాండ్యా, వరుణ్ చక్రవర్తికి తలో వికెట్ దక్కింది. ఆదివారం కావడంతో నాంపల్లి నుమాయిష్ కు రద్దీ భారీగా పెరిగింది. వారం రోజుల్లో ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్ కు వస్తున్నారు పబ్లిక్. ఇక ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా పబ్లిక్ ఎగ్జిబిషన్ కు వచ్చారని చెప్పారు నిర్వాహకులు. ఒక్కరోజు 84,000కు పైగా నుమాయిష్ కు వచ్చారని తెలిపారు. చివరి 4-5 రోజుల్లో 5 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు. ఇక నుమాయిష్ లో ప్రజల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అయితే ఘనంగా కొనసాగుతుంది. దాదాపు జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది కూడా నుమాయిష్ నాంపల్లిలో ఉన్న నుమాయిష్ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు మరో వారం రోజులు ఉండడంతో దాంతోపాటు ఈరోజు వీకెండ్ అవడంతో పెద్ద ఎత్తున రద్దీ అయితే మనకు కొనసాగుతూ ఉంది. మెయిన్గా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే నగర వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ ప్రతి ఏటా విజిట్ చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడెప్పుడు నుమాయిష్ వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఇక్కడ చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక్కసారి కూడా నుమాయిష్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, దాంతోపాటు చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి ఇది ఒక హాట్ స్పాట్ అవ్వడంతో కూడా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇక సండే అవ్వడంతో కూడా రద్దీ అయితే మనకు ప్రతి సండే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అంటే నార్మల్ డేస్లో మనకు 40 నుంచి 50 వేల జనాలు వస్తే సండే అవుతే చాలు మనకు దాదాపు 60 నుంచి 70 వేల మంది కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక నాంపల్లి నుమాయిష్ అయితే చివరి దశకు రావడంతో కూడా ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, ఎంట్రెన్స్ దగ్గర నుంచి కూడా దాదాపు ప్రజెంట్ మనం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము. మొత్తం కూడా రద్దీ ఎంత చూస్తున్నట్టయితే దాదాపు మనకు ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో దాదాపు 8 కౌంటర్స్ కూడా, అంటే 6 నుంచి 8 కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్స్ దగ్గర కూడా మనకు ఫుల్ ఆఫ్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. టికెట్స్ తీసుకోవడానికి కావచ్చు పెద్ద ఎత్తున టికెట్స్ తీసుకుని లోపలికి వస్తూ ఉన్నారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే టికెట్ కాస్ట్ 10 రూపీస్ పెరిగినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా మాత్రం నుమాయిష్లో రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఫుల్ రద్దీ అనేది మనకు కొనసాగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మనకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు సండే అవడంతో కూడా దాదాపు మనకు 1/2 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఫుడ్ కావచ్చు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా సండే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అవ్వడంతో కూడా మనకు వీకెండ్స్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున రద్దీ అనేది మనకు కొనసాగుతూ ఉంది. దాదాపు మరో వారం రోజులు, అంటే దాదాపు
మనకు 17 తారీఖు కూడా చివరి రోజు అవ్వడంతో కూడా మరో వారం రోజులే ఉండడంతో కూడా ఇంకొక సండేనే ఉండడం, అంటే ఇది సండే నెక్స్ట్ సండే చివరి సండే అవ్వడంతో కూడా నుమాయిష్కి సో పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక నిన్న చూసుకుంటే దాదాపు 84,000కు పైగానే, అంటే దాదాపు హయ్యెస్ట్ మెంబర్స్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు నాంపల్లి నుమాయిష్ జరిగినప్పటి నుంచి కూడా నిన్న చూసుకున్నట్టే దాదాపు 84,000 మంది కూడా నుమాయిష్ విజిట్ చేసినట్టు కూడా ఇటు నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున నుమాయిష్ ఎగ్జిబిషన్కి కూడా లేడీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి వచ్చే లేడీస్కి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు షీ టీమ్స్ పర్యవేక్షణలో కూడా ఎప్పటికప్పుడు కూడా దాదాపు మనకు మఫ్టీలో షీ టీమ్స్ అందరూ కూడా ఉండి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కావచ్చు, మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నాంపల్లి నుమాయిష్ అయితే చివరి ఘట్టానికి వచ్చింది. చివరి ఘట్టం వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నాంపల్లి నుమాయిష్లోనైతే పెద్ద ఎత్తున రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వచ్చే పబ్లిక్, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. వైష్ణవి, ఎక్కడి నుంచి వచ్చారు? పాలికా బజార్. సో ప్రతి ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారా? ఇది నా 5th టైం ఈ ఇయర్లో. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 5th టైం వచ్చారా? అంటే ఒకసారి ఫ్యామిలీతో, ఒకసారి ఫ్రెండ్స్తో, ఒకసారి నేను మా హస్బెండ్, అలా ఇది 5th టైం నేను రావడం. ఎట్లా ఉంటుంది అంటే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఎక్కువగా ఏమి ఇష్టం ఇక్కడ మీకు? ఇక్కడైతే మెయిన్గా ద రీజన్ ఐ కమ్ హియర్ ఇస్ ఫుడ్. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఆల్సో షాపింగ్, లాట్స్ ఆఫ్ షాపింగ్. కాస్ట్ ఎట్లా ఉంది మరి? సారీ, ప్రైజెస్ బార్గెన్ చేయాలి అంతే. వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వద్దు, బార్గెన్ చేస్తే విల్ గెట్ ఇట్. ఎట్లా ఉంటుంది నుమాయిష్ అనగానే కావచ్చు, ఇక్కడ ఏది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది? Every time the arrangement was good, but this time coming to parking, we had faced lot of issues అన్నమాట. నియర్ బై ఉంటుండే ఫస్ట్ గ్రౌండ్లో పార్కింగ్. నా ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళి పార్కింగ్ చేసి మళ్ళీ నడిచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. I don't know why they have done this, but facing issue with parking things. Yeah, the thing is that they give it so costly, we have to bargain, that's it. We cannot do anything from that. ఇక్కడ కూడా కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత మనకు రద్దీ అయితే కొనసాగుతుంది. చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాంపల్లి నుమాయిష్ అయితే ఫుల్ జోస్ఫుల్గా సాగుతుంది. మరో వారం రోజులే ఉండడంతో పెద్ద ఎత్తున అయితే నాంపల్లికి విజిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్. బంజారాహిల్స్ తాజ్ దక్కల్లో 75 భారత రాజ్యాంగం సమగ్ర సమ్మిళిత అభివృద్ధి సదస్సు నిర్వహించింది రెడ్డి జాగృతి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు హాజరై సమాజంలో ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజా సంఘాల పాత్రపై మాట్లాడారు. కుల మతాల కంటే రాజ్యాంగం ముఖ్యమన్నారు వక్తలు. సమగ్ర సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి సదస్సు నిర్వహించింది రెడ్డి జాగృతి. బంజారాహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమానత్వం అనేది ఆడ మగవాళ్ల గురించి మాత్రమే కాదని, పెరుగుతున్న వివక్షను తగ్గించుకోవాలన్నారు. ఆస్తుల కంటే విలువలే గొప్పవని పిల్లలకు నేర్పించాలని సూచించారు హరగోపాల్. కానీ సమానత్వం అనేది స్త్రీ పురుషులకే కాకుండా మన దేశంలో ఉండే వివక్ష, అసమానతలు, అన్యాయము, హింస సమాజంలో చాలా ఉంది. ఇది మారాలి. ఇది మారి ఒక ఈక్వాలిటీ, సమానత్వ భావన, సౌభ్రాతృత్వం, అందరూ కలిసి జీవించడం. ఇంతకు ముందు ఎవరైనా మహిళ చనిపోవాలనుకున్నా పిల్లల్ని ఎవరైనా చూసుకుంటారు, మామ చూసుకుంటారు, అన్నలు చూసుకుంటారు, పెద్దవాళ్ళు, ఒక విశ్వాసం. ఇవాళ ఆ విశ్వాసం పోయింది. పిల్లలు అనాథలు అయిపోతారు, ఎవరు చూసుకోరు అనేటువంటి దశకు వచ్చేసారు. రావడం వలన తల్లి పిల్లల్ని చంపి చనిపోతున్నది. రాజ్యాంగం ఊహించినటువంటి విలువలు, రాజ్యాంగం ఊహించినటువంటి సమాజం. కులాల కంటే రాజ్యాంగం గొప్పదని, దానిని సరిగ్గా అమలు చేయాలని చూస్తున్న రెడ్డి జాగృతిని అభినందించారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి. సమ్మిళితమైన సమాజం కోసం అంబేద్కర్ కృషి చేశారని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక రాజ్యాంగాన్ని అమలు చేయటం కంటే సెలబ్రేట్ చేయటంపైనే ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారని అన్నారు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత మనకి ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా భారత సమాజం అనేది ఇంకా ఒక దృఢమైన, స్థిరమైన సమాజంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చేసిందల్లా, ఆయన తపనంతా, కృషి అంతా ఏమిటంటే, ఇదో ఈ సమాజాన్ని ఎట్లా సమగ్రమైన, సమ్మిళితమైన సమాజంగా ఈ భారతదేశాన్ని రూపొందించాలి. అందుకే చాలామంది ఈ మధ్య కాలంలో సామాజిక ఆర్థికవేత్తలు, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళు,
కూడా ఆయననే మన భారత భాగ్య విధాత అని చెప్తుంటాం. భారతదేశంలో ఈ రకంగా ఇవాళ ఈ భాగ్యం కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకి ఇవి పెడతాం, ఒక బొమ్మలు పెడతాం. తర్వాత ఈ రాజ్యాంగం ఉంది కదా, ఈ రాజ్యాంగం ఇందులో ముందర పెట్టి దీనికి దండం పెట్టేసుకుంటాం. తర్వాత ఈ దీపం కూడా పెడతారు. పెట్టిన తర్వాత మనం కూర్చుంటాం. కూర్చొని మళ్ళీ నీ రాజ్యాంగం అనే రాజ్యం ఏది ఉంటుందో ఆ రాజ్యం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, రాజకీయం ఉంటుంది. మరి రాజ్యాంగం ఎప్పుడు రావాలండి? రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయాలండి? మీరు చెప్పారు అమలు గురించి ఎన్ని సమస్యలు ఉన్నాయో. మరి మీరు ఏం చేస్తున్నట్టు, ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు, ఏం అర్థం చేసుకుంటున్నారు మీరు? అంటే ఊరికి దండాలు పెట్టి వదిలేయడమేనా? దండం అంటే రెండో అర్థం ఉంది, కొట్టడం అని ఉంది. మరి ఆ దండమా ఈ దండమా? ఏ దండం చేస్తున్నారు మీరు? ప్రస్తుత సమాజంలో కులాలు మతాల భేదం కంటే ధనిక పేద అనేటివి మాత్రమే ఉన్నాయన్నారు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్. ధనిక వర్గాల్లోనూ పేదవాళ్లు చాలా మంది ఉన్నారని, అందుకే వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోసం పోరాటం చేశానన్నాడు. పేదరెడ్డిలకు ఎన్ని పథకాలు అందుతాయనేదే ప్రశ్నార్థకమేనన్న అద్దంకి దయాకర్ దేశ అభివృద్ధిలో రెడ్డిల పాత్ర కీలకమన్నారు అద్దంకి దయాకర్. కుల అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. అంటే కుల అస్తిత్వం అంటే రెడ్డిగా మీరు బతకాలి, రెడ్డిగా అభివృద్ధి చెందాలి. మీరు మీ అస్తిత్వాన్ని నిలబెడుతూనే ఇతర కులాలతో ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే ప్రజాస్వామ్యం. గింతే. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ఎవరికి ఉండదు? ఎస్సీ అని నాకు ఉండదా? మాలా అని నాకు ఉండదా? మాదిగా అని తనకు ఉండదా? ఎవరి కులం వారికి ఇంటి పేరు ఎట్లుంటుందో గట్టనే పేరు. కొంతమంది ఎస్సీలు ఓసీలు కూడా చేసి అద్దంకి మా ఇంటి పేరు కూడా సార్ మీరు ఇదా అని అంటారు. అసభ్యంగా ప్రవర్తించినా, అనుచితంగా ప్రవర్తించినా సమాజం సహించదు. అది పర్సెంట్ కూడా 0.0001% ఉంటారు అట్లా. కానీ నేను అంటున్నా ఈరోజు రెడ్డి జాగృతికి ఈ మీటింగ్ పెట్టడం వల్ల మాత్రం సామాజిక బాధ్యత పెరిగింది. పేదరెడ్డిలకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు వారి అభివృద్ధి కోసం 10 ఏళ్లుగా కృషి చేస్తుందన్నారు రెడ్డి జాగృతి ప్రతినిధులు. హైదరాబాద్ తో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ వివిధ సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. నగరంలో హెచ్సిటీ ప్రాజెక్టు పనులను పరిశీలించారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. ఇక గచ్చిబౌలిలోని ఐఐటి జంక్షన్ వద్ద హెచ్సిటీ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యూబీలు, పలు జంక్షన్ల అభివృద్ధి పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదికను అధికారులను అడిగి తెలుసుకున్నారు దానకిషోర్, ఇలంబర్తి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు అధిక ప్రయోజనం, సౌకర్యం కలిగేలా బెటర్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించిన దానకిషోర్ హెచ్సిటీ ద్వారా 7,032 కోట్లతో నగరంలోని పలుచోట్లపై ఓవర్లు, అండర్ పాసులు, రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మనకు బవాచి హోటల్ సార్. ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఎలా చేయాలి, క్యాన్సర్ను ముందుగా ఎలా కనిపెట్టాలనే విషయాలపైన చర్చించామన్నారు డాక్టర్ పవన్. మాదాపూర్ హెచ్ఐసిసిలోని అంతర్జాతీయ పల్మనాలజీ కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్ షాప్ బ్రాంకస్ను యశోద హాస్పిటల్ నిర్వహించింది. ఈ సదస్సులో పల్మనాలజీపై స్టడీ చేశామన్నారు డాక్టర్లు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు, డైరెక్టర్ డాక్టర్ పవన్, పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్, దేశ విదేశాలకు చెందిన 200 మంది ప్రొఫెసర్లు, 3,000 మంది పల్మనాలజీ డాక్టర్లు పాల్గొన్నారు. ఇది మన బ్రాంకస్ అనేది కేవలం మన పల్మనరీ డిపార్ట్మెంట్లో, అది కూడా స్పెసిఫికలీ ఇంటర్వెన్షన్ పల్మనరీ అనేది లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ పల్మనరీ డిపార్ట్మెంట్లో అయిన దాని గురించి పెద్ద సదస్సు అని ఇంటర్నేషనల్ సదస్సు అయింది. ఇక్కడ మోర్ దెన్ 60 కన్నా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ దేశం 4 ఆల్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ నుండి డిఫరెంట్ ఇంటర్నేషనల్ కంట్రీస్ అండ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అందరు ఇక్కడికి వచ్చి పెద్ద ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సదస్సు అండి ఇంటర్వెన్షన్ పల్మనరీ. లైక్ ఈ 2 days కాన్ఫరెన్స్ వాజ్ a grand success and I think one of the biggest conferences in the country. So intervention pulmonary దాని గురించి స్పెసిఫిక్గా ఫోకస్ చేసిన దాంట్లో ఇది అయిందండి. అనే పల్మనాలజీ కాన్ఫరెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ కాన్ఫరెన్స్ ఇది 4th ఎడిషన్ అండి. ప్రతి కంట్రీ నుంచి అంటే మన ఏషియా, యూరోప్ అండ్ అమెరికా నుంచి ఇక్కడ
2500 పల్మనాలజీ డాక్టర్స్ కన్నా ఎక్కువ మంది వచ్చి ఈ బ్రాంకోస్కోపీ అనే ఒక పల్మనరీ విభాగాన్ని స్టడీ చేయడం జరుగుతుంది. ఈ పల్మనాలజీ విభాగంలో ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనేది ఒక సబ్ బ్రాంచ్గా చెప్పుకుంటాము. దీంట్లో మనం ఊపిరితిత్తుల యొక్క క్యాన్సర్కి సంబంధించిన అధునాతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, క్యాన్సర్ని తొందరగా ఎలా కనిపెట్టి దాన్ని క్యూర్ చేయగలము, ఇటువంటి న్యూ మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 3 times చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్. ఈ 4th కాన్ఫరెన్స్ అన్నిటికన్నా పెద్ద కాన్ఫరెన్స్గా పేరు తెచ్చుకుంది. అట్లానే యశోద హాస్పిటల్స్లో రీసెంట్గా మేము హోల్ డ్రీమ్ సిటీ అండ్ వేపర్ ఆపరేషన్ అనే న్యూ మెథడ్స్ ఆఫ్ లంగ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. Pleasure to be here. It's great to be back in Hyderabad again. This conference has been amazing to watch the growth from the initial one, which was already unbelievably large and successful, to see where we are now. And you get this kind of growth because this is a field that is growing and exploding, and it's only growing this quickly and this massively in this area due to the leadership that's coming from Yashoda hospitals and under the guidance of Hari from moving the field and bringing in all the international experts so that we can gather together. And I think what's been really neat, it's not just the lectures and the workshops, which have been fantastic, but like any good conference, it's all the collaboration that occurs in the sides, if you will, that the people having discussions with each other and setting up research. సిటీలో ఎక్కడ పడితే అక్కడ మెడికల్ వేస్ట్ను పారేస్తున్నారు హాస్పిటల్ నిర్వాహకులు. ఇక నిబంధనలకు వ్యతిరేకంగా చెరువుల్లో కుంటల్లో వేస్తున్నారు. దీంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. కనీస జాగ్రత్తలు పాటించకుండా బయో వేస్టేజ్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. బయో వేస్టేజ్ నగరంలో చాలా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ బయో వేస్టేజ్ అనేది సక్రమంగా నిర్వహిస్తలేరు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయో వేస్టేజ్కి సంబంధించినటువంటి స్టోరేజ్లు ఎలా ఉన్నాయి, తర్వాత 3 విభాగాలు అయితే ఏవైతే కవర్స్ ఉంటాయో ఆ కవర్స్లో ఇంజెక్షన్లు కానీ వివిధ రకాలకు సంబంధించినటువంటి బయో వేస్టేజ్ పదార్థాలు సక్రమంగా వేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మరొక పేరుగాంచిన హాస్పిటల్ నీరోఫర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ దాదాపు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు సంబంధించినటువంటి ప్రధాన ఆసుపత్రి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్నటువంటి బయో వేస్టేజ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ కూడా 4 పద్ధతిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కూడా ఈ రూమ్ మొత్తం కూడా ఈ హాలు ఓన్లీ బయో వేస్టేజ్ కోసమే స్టోర్ చేయబడుతుంది. ఇక్కడ కూడా పూర్తిగా ఉదయం 5-6 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఈ బయో వేస్టేజ్ని తరలిస్తారు. తర్వాత ఎప్పటికప్పుడు పేషెంట్ల నుంచి తీసుకొచ్చినటువంటి సిరంజీలే కానీ, తర్వాత గ్లౌజులే కానీ, కాటన్కి సంబంధించినటువంటి పేషెంట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ వేస్టేజ్ని అంతా కూడా దానికి సపరేట్గా వీరు ప్యాక్ చేసి ఇక్కడ పెడుతుంటారు. సో దీన్ని డంపింగ్ యార్డ్కి మళ్ళీ ఉదయాన్నే తరలిస్తారు. సిటీలో ఉన్నటువంటి మరి కొన్ని ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో బయో వేస్టేజ్ అక్కడ నిర్వహణ ఎట్లా ఉంది, అక్కడ నుంచి ఎప్పుడు తరలిస్తున్నారు, రోజుకి ఎన్ని క్వింటాల వరకు ఈ బయో వేస్టేజ్ అనేది తరలిస్తారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. సిటీలో ఉన్నటువంటి మరొక హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా చూడవచ్చు బయో వేస్టేజ్కి సంబంధించి 3 విభాగాలు ఉంటాయి. 3 ఈ భాగాలలో 3 కలర్లకు సంబంధించినటువంటి కవర్స్ ఉంటాయి. ఆ కవర్లో ఈ బయో వేస్టేజ్ అంతా ఇందులో వేస్తారు. దీని పక్కనే ఒకటి జనరల్ సంబంధించినటువంటి చెత్త వేస్తారు. కానీ ఇక్కడ ఒకసారి బయట చూడొచ్చు, పూర్తిగా నిర్వహణ అనేది సరిగా లేదని చెప్పవచ్చు. ఎక్కడికెక్కడ ఇటు సిరంజీలే కానీ, గ్లౌజులు కానీ, తర్వాత ఏదైతే ఇంజక్షన్లకు సంబంధించినటువంటి వ్యర్థాలు పూర్తి ఎక్కడ చెల్లాచెదరు ఎక్కడ పడితే అక్కడ పాడేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోగికి సంబంధించినటువంటి ఏదైతే కాళ్ళు విరగడం కానీ, చేతులు విరిగినప్పుడు వేసేటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి భాగాలను పూర్తిగా ఈ డోర్లలో వేస్తారు. ఇది డైలీ ఉదయం 5-6 గంటలకు ఇక్కడ నుండి డంప్ చేయడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తారంటూ కూడా అటు వైద్యులు చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ఇటు నర్సింగ్ హోమ్లు, తర్వాత క్లినిక్లు, డిస్పెన్సరీలు, బ్లడ్ బ్యాంకులు వంటి ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మాత్రం ఇలాంటి డిస్పోజల్స్ అంటే ఈ సిరంజీలు, బ్యాండేజీ, దూది, సూదులు, గ్లౌజులు, పరీక్షల కోసం వచ్చినటువంటి రక్తము, మాస్కులు, యూరిన్కి సంబంధించినటువంటి ఈ
ఇవన్నీ కూడా వ్యర్థాలు అనేటివి చాలా ఎక్కడికక్కడ మరుగున పడ్డాయని చెప్పవచ్చు. ఒకసారి వైద్యులను అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి. ప్రజెంట్ నేను ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని ఈ ఏదైతే బయో వేస్టేజ్కి సంబంధించినటువంటి వార్డు దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒకసారి చూస్తే మార్చరీకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేసేటప్పుడు అవి ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలకు సంబంధించి కూడా సపరేట్గా ఒక కవర్లో ఇస్తారు. సో వాటిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ వ్యర్థాలను మొత్తం ప్యాక్ చేసి ఉంచుతారు. సో లోపల ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఈ బయో వేస్టేజ్ రూము, ఈ 3 రూముల్లో కూడా పూర్తిగా లోపల అధ్వాన పరిస్థితి ఉండడంతో ఈ హాల్లోనే ఈ స్టోరేజ్ చేస్తున్నారు. సో ఇది ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నట్టు వైద్యులు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఈ 3 కలర్లో ఏ పార్ట్స్ రోగికి సంబంధించినటువంటి ఏ రకాల వ్యర్థాలను ఈ కవర్లలో వేస్తారు, వాటికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు చెప్పడానికి ఆరంభ కవిత మేడం ఉన్నారు. సో మేడం, ఈ ఏదైతే బయో వేస్టేజ్కి సంబంధించినటువంటి కవర్లలో కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్లో ఏ కలర్స్లో ఏ వ్యర్థాలను ఇస్తారు? చాలా ఏళ్ల నుంచి 1998లో ఫస్ట్ బయోమెడికల్ వేస్ట్ యాక్ట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఈ కలర్ కోడెడ్ విధానం అనేది అవలంబిస్తున్నారు. ముందు 10 కలర్ కోడ్లు ఉండేవి, 10 డిఫరెంట్ టైప్స్. దాని తర్వాత 8 చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా 2016లో అమెండ్మెంట్లో మనకి 4 కలర్ కోడ్లు మాత్రమే ఉంటాయి. ఇవి ఈ కలర్ కోడ్ల ప్రకారంగా కలెక్ట్ చేసి వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఆ ఏ వేస్ట్ని ఎట్లా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా ఇన్సినరేట్ చేసి డిస్పోజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ దాంట్లో ఇప్పుడు మనకి అనాటమికల్ వేస్ట్ అంటాం, అది ఒకసారి అంప్యుటేషన్స్లో కాలు అది తీసేయాల్సి వస్తుంది. అలాగే సాయిల్డ్ లినిన్ అండ్ బ్యాండేజెస్, తర్వాత ఈ ఎక్స్పైర్డ్ డ్రగ్స్, సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటాం. సో ఇవి ఎక్స్పైర్ అయినవి, సైటోటాక్సిక్ డ్రగ్స్ ఎక్స్పైర్ అయినవి, మిగిలిపోయినవి అందులో ఎల్లో కలర్ దాంట్లో పెడతాం అన్నమాట. తర్వాత వచ్చేసి రెడ్ కలర్లో అన్నీ మనకి ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది, ఇన్ఫెక్టెడ్ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ వేస్ట్, గ్లౌస్ కానీ క్యాథెటర్స్ కానీ ఇంకా ఈ వివిధ రకాల ఐవి బాటిల్స్ కానీ ఇవన్నీ కట్ చేసి మ్యూటిలేట్ చేసి దాంట్లో వేస్తారు, అంటే దాన్ని ష్రెడ్ చేసి వేస్తారు సో దట్ ఇట్ ఈస్ నాట్ రీసైకిల్డ్. తర్వాత మనకు వచ్చేసి బ్లూ కలర్ దాంట్లో బ్రోకన్ యాంప్యూల్స్ ఉంటాయి. బ్రోకన్ యాంప్యూల్స్ కానీ అంటే ఈ గ్లాస్ వేర్ అన్ని బ్రేక్ అయినవి, గ్లాస్ వేర్, బ్రోకన్ యాంప్యూల్స్ కానీ ఇంప్లాంట్స్, మనం ఈ ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఇంప్లాంట్స్ యూస్ చేస్తారు. సో అవన్నీ కొద్ది రోజుల తర్వాత అవి తీసేస్తారు, ఇంప్లాంట్స్ తీసేసినవి అందులో వేస్తారు. సో ఇట్లా ఈ 3 రకాల బ్యాగ్స్లో, కలర్ కోడెడ్ బ్యాగ్స్లో మేము సెగ్రిగేట్ చేసి వాటిని కట్టేసి పెడతాము. ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ అరౌండ్ 9:30-10 o'clockకి అట్లా వచ్చేసి తీసుకువెళ్తాను. ఇట్ ఈస్ 24 hours ఒకసారి దే విల్ రిమూవ్ ఇట్. ఇట్లా ఏదైతే ఇప్పుడు ఈ బయోవేస్ట్కి సంబంధించిన స్టోరేజ్ ఉంది, ఆ స్టోరేజ్లో పూర్తిగా లోపల కూడా పంది కుక్కలతో అవి పూర్తిగా చెడిపోయింది అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు వేసేవారు కానీ ఇక్కడ నుంచి డంప్ చేసేవాళ్ళ వారికి ఏమైనా ఇబ్బంది కదా? ఈ సపరేట్ చేసేవాళ్ళు అంటే అక్కడి నుంచి గార్బేజ్ లిఫ్టర్స్ ఉంటారు, వాళ్ళు దే విల్ వేర్ గ్లౌస్ అండ్ మాస్క్స్ అన్నీ వేసుకొని ఆ కిట్, వాళ్ళు పీపీఈ కిట్ వేసుకుని తీసుకొచ్చేసి పెడతారు. తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కూడా దే విల్ టేక్ ఇట్. ఇది తీయడంలో వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు, కాకపోతే మాకేంటంటే సపరేట్ రూమ్లో పెడితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న ఈ రూమ్స్ దానికి ఫ్లోరింగ్ అది చెయ్యాలి కొంచెం. అంటే ఇంజెక్షన్స్ కానీ సిరంజిలు కానీ గ్లౌజులు కానీ ఇక్కడ అక్కడ పడిపోయినాయి, తర్వాత డ్రమ్ములో వేశారు, అట్లా వేస్తే ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ బయట వచ్చేటువంటి రోగులకు సంబంధించి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటుందా? ఈ డ్రమ్ అనేది లోపల ఉంటుందండి, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళడానికి అనువుగా ఉంటుందని బయట పెట్టారు. సో ఇది వన్స్ ఇట్ ఈస్ డిస్పోజ్డ్, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇక్కడే ఉంటారు వీళ్ళు వర్కర్స్, వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇది లాక్ చేసేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి వాళ్ళు లిఫ్ట్ చేసుకుని తీసుకొస్తారో మళ్ళీ లోపల పెట్టేసి ఇట్ విల్ బి లాక్డ్. ఓన్లీ వెన్ దే కమ్ ఇట్ విల్ బి ఓపెన్డ్ అనమాట. అప్రాక్సిమేట్లీ డైలీ ఎంత ఈ వ్యర్థాలను తీసుకెళ్తారు ఇక్కడ నుంచి, ఎన్ని క్వింటాల్ లాగా? 700 to 900 kgs పర్ డే జనరేట్ అవుతుంది. సో అంతా వాళ్ళు తీసుకెళ్తారు. బొల్లారం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో నివాసాలు కోల్పోతున్న తమకు భూమితో పాటు ఇంటి నిర్మాణ నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు స్థానికులు. ఇక బొల్లారం నుంచి లాగ్డావాలా బస్టాప్ వరకు ర్యాలీ చేపట్టారు. కంటోన్మెంట్ బొల్లారంలోని B3 ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక 3 తరాలుగా కుటుంబాలతో ఇక్కడే నివసిస్తున్నామని స్థానికులు తెలిపారు. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన తమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు బొల్లారం ప్రజలు.
ఈ విషయం మీద వెళ్ళి మాట్లాడారండి. మా గ్రూప్ వెళ్ళి సిఇఓ గారి దగ్గర మాట్లాడారు, కంటోన్మెంట్ సిఇఓ దగ్గర మాట్లాడారు, డిప్యూటీ కలెక్టర్ దగ్గర కూడా. కానీ ఎవరు ఏం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకటేం తెలియవచ్చిందంటే మీ ల్యాండ్ కి మాత్రం మీకు కాంపెన్సేషన్ దొరకదు, ఓన్లీ మీ స్ట్రక్చర్, అది కూడా డిప్రిసియేషన్ వాల్యూలో వస్తుందని చెప్పారు. ఇప్పుడు డిప్రిసియేషన్ వాల్యూ అంటే ఇప్పుడు కొందరు ఏమున్నారు, ఆయన చెప్పినట్టు 4 decades 5 decades ఉన్నారు. నేను మైసెల్ఫ్ మా తాత 1954లో ఇక్కడ వచ్చారండి ఆఫ్టర్ పార్టీషన్. ఇప్పుడు అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీరు ఓవర్ నైట్ వచ్చి తీసుకుంటా అన్నారు, ఓకే, బట్ అట్లీస్ట్ కాంపెన్సేషన్ అట్లీస్ట్ ఫెయిర్ గా ఉండాలని దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ లో మేము అక్కడ ఎగ్జిస్టెంట్ కూడా లేము. ఆ కలెక్టర్ ఆఫీస్ షామీర్పేట వెళ్తే లకడి కప్పులు వెనమన్నారు. అక్కడ వెళ్తే కరెక్ట్ మేము నోటీసెస్ ఇవ్వలేము మీకు, ఎందుకంటే ఈ ప్రాపర్టీ కంటైన్మెంట్ అన్నారు. కంటైన్మెంట్ ఆఫీస్ వెళ్తే ఏమంటున్నారు, ఇవి లీజ్ ల్యాండ్స్, మీరు ల్యాండ్ ఓనర్స్ కాదు అండ్ మీరు ఓన్లీ లీజ్ ఉన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ ఇస్తాం అంటున్నారు. ఒకవేళ ఇవి మేము అలా లీజ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్స్ వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎలా అయ్యాయి, మిస్లీడ్ ఎందుకు చేశారు మమ్మల్ని? ఏం చేయాలా మరి? మాకు ఇల్లు చూపియాలా, ఇల్లు పైసలు ఇవ్వాలా, ఇల్లు చూపియాలా, ఏదైనా ఒక మంచి దారి చూపియాలి. కానీ ఇట్లా సడన్ గా తీసేస్తుంటే మాకు ఏం లేదు, మేము ఏజ్ అయిపోయింది, గలు లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఇక రాజేంద్రనగర్ నుంచి ముంబైకి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని గుర్తించారు. 24 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు కొల్లూరు పోలీసులు. ఇక డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్క్స్ షాపులో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు శ్రావణ్ అనే యువకుడు. షాపులో పనిచేసే తన భార్యతో గొడవ పడ్డాడు శ్రావణ్. సాయంత్రం బట్టల షాపులోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సమస్యలు ఏమున్నాయో తెలియదు, కానీ వాళ్ళు చిన్న గొడవ పడ్డారని చెప్పి వాళ్ళు ఇప్పుడు సాయంత్రం 8 గంటలకు ఆయన భర్త ఈ శ్రవణ్ కుమార్ అని 37 years ఉంటాడు, ఆయన వచ్చి తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్ తన పైన పోసుకొని నిప్పంటించుకున్నాడని, లైటర్ తీసుకున్నాడు, కాల్చుకున్నాడని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినాము. ఇప్పుడు లోన వాళ్ళకి ఇమీడియట్లీ ఆయనకు హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. డీటెయిల్స్ ఏం తెలియదు.